ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఎమ్మటే వీళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి అతన్ని మాత్రము కఠినంగా శిక్షించి ఎమ్మటే అతనికి ఉరేయాలి. ఇప్పుడు బయట దేశంలో ఏమైనా జరిగింది అనుకో మేడం, 1/4 సెక్షన్ షూట్ చేస్తారు కదా, ఆ జీవో తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ జీవో చేయాలని సుప్రీం కోర్టు వాళ్ళని మేము కోరుకుంటున్నాం. లేడీస్ మీద చిన్నారుల మీద ఎన్నో అవుతున్నాయి మేడం. జైలు పోయి ఏంది ఏమవుతుంది అని వాళ్ళు చేస్తుర్రు, జైలు పోతురు, మంచి తిని ఉంటుర్రు, మేపి వదిలిపెడుతురు. వానికి బతుకైతే ఉంది కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని వాళ్ళ బాధ వాళ్ళ పిల్లలు పాటిస్తారు. వానికి ఏంది, వాడు ఇంకో ఆడది వస్తుంది, ఎవరో దిక్కుమాలిన వాళ్ళని చేసుకొని ఉంటాడు, వాడిని వాడు బతుకుతాడు. పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆ ఆడోళ్ళకి ఏది తోడు లేక అర్థంగా చనిపోతున్నారు మేడం. ఇది మాత్రం జీవదేవాలని మేము మహిళా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. ఇది పండగ ముందు రోజు జరగడం అయిందంట. పండగ నుంచి ఆయన మభ్య పెడతానే ఉన్నాడు, ఇటు పోలీసుల్ని అటు కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని అందరినీ. మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి నా భార్య కనిపించట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు కింద దీన్ని చిత్రీకరించడం అయింది. మళ్ళీ ఇప్పుడు పోలీసులు కూడా మేము ఇక్కడికి వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీర్పేట పిఎస్కి మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పోలీసుల్ని అడగటం జరిగింది. లోపల ఎస్ఐ గారు ఉన్నారు. సార్ ఏమైంది సార్ అంటే, మిస్సింగ్ కేసు కిందే ఉందమ్మా, ఇంకా ఏమీ దీని గురించి మేము ఆలోచించలేదు, అది ఏం జరుగుతుందో అనేది మొత్తం సిఐ సార్కే తెలుసు అని చెప్పారు.